అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగా కఠినమైన అమలు చేస్తున్నట్టు అగ్రరాజ్యం తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులు జారీ చేసే వీసాలకు పరిమితి కాలగడువు విధిస్తూ ప్రతిపాదనలు ఆవిష్కరించింది. అంటే ఇకపై విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది. ప్రస్తుతం F1 వీసాలపై అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, J1 వీసాపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు ఉంది. అంటే వారు ఎంతకాలం చదువుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనకుండా అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఎక్స్చేంజ్ విజిటర్స్గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజిషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. అయితే ఈ ఫ్లెక్సిబిలిటీ స్టూడెంట్ వీసా సిస్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. ఈ వీసాలకు కూడా గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని ప్రతిపాదించింది. విదేశీ విద్యార్థులు, ఇతర వీసాదారులు అమెరికాలో నిరవధికంగా నివసించేలా చాలా కాలంగా అమెరికాలోని గత ప్రభుత్వాలు అనుమతి కల్పించాయని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తమ నోటీసుల్లో పేర్కొంది. దీనివల్ల భద్రతాపరమైన ఇబ్బందులతో పాటు అమెరికన్లకు ప్రయోజనాలపై దెబ్బపడిందని చెప్పింది. దీనికి ముగింపు పలికేలా కొత్త నిబంధనలు ప్రతిపాదించామని చెప్పింది. అన్ని రకాల వీసాదారులు, నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తానని, దీనివల్ల ఫెడరల్ ప్రభుత్వంపై భారం తగ్గనుందని నోటీసుల్లో స్పష్టం చేసింది.